సో ఈ లెక్క ప్రకారం చెప్పండి, ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అన్న డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో సరే ఆయన సుప్రీంకోర్టు ఎంతో కొంత ఇది ఇచ్చింది. నెక్స్ట్ ఉన్న ప్లేస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు లిక్కర్ స్కామ్లో. రాష్ట్రంలో ఎప్పుడు కని విని ఎరగని, నేను మొదటి నుంచి చెప్పాను అలాంటి ఒక స్కామ్. దానికి కర్త కర్మ క్రియ ఎవరైతే మనం మాట్లాడుతున్నట్టుగా రాజకేష్ రెడ్డి అయితే ఈయన మొత్తాన్ని నడిపించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయన కూడా జైల్లోకి వెళ్ళబోతున్నాడు. ఈ రోజు రేపు అరెస్ట్ అన్న దాని మీద ప్రతిరోజు ఊహాగానాలు నడుస్తున్నాయి. సో మీ ఉద్దేశం ప్రకారం లేదా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, అవరా? అవుతే ఏంటి పరిస్థితి? నో. ఎందుకంటే ఈ కేస్ డీటెయిల్స్ చూసిన తర్వాత కేస్ డైరీస్లో వాళ్ళు మహా అంటే అక్కడ ఉన్న డేటాని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. హీర్ అండ్ సేనో కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీదనో సబ్స్టాన్షువల్ ఎవిడెన్స్ లేకుండా, కొలాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తే నాకు తెలిసి న్యాయస్థానాల మీద బఫన్లు అవుతారు. ఎందుకంటే ప్రైమా ఫేసీ కనెక్షన్స్ నెక్సెస్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? క్రిమినల్ జూడిస్పెరెన్సీలో బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ కంప్లైంటే బ్రోకెన్ చైన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా. మరి కనెక్ట్ అవ్వకుండా క్రైమ్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఆల్రెడీ కమిటీ ఇట్స్ డిసైడెడ్ బ్రోక్డ్, మళ్ళీ ఇది కనెక్ట్ చేయాలని తీసుకొచ్చారు, ఇక్కడ కనెక్ట్ అవ్వట్లా. ఎవరో ఏదో చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ అనే పర్సన్ వచ్చి లేదు దీని గురించి నాకు అంతా తెలుసు, ఎక్స్ అనే పేరు చెప్తాడు, అని తీసుకొస్తారా? కానీ ఆల్మోస్ట్ అదే కదా, అది బయట జరిగింది, పాలసీ మేకింగ్ ఆఫీస్ లో జరగలేదు, క్యాబినెట్ కి సంబంధించిన జరగలేదు కాబట్టి ఇప్పుడు ధనంజయ రెడ్డి అది ఎవరు చెప్పారు? ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు మాట్లాడుతున్న మాట అదే కదా. విజయసాయి రెడ్డి చెప్పిన మాట కూడా అదే. అది నేను అదే అంటున్నా. వెన్ విజయసాయి రెడ్డి నోస్ హీ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ కల్ప్రిట్. రీజన్ ఏంటంటే when you know one illegality is going on, Article 51A, you are a CA and as well as you are MP. You know very well, right? The Constitution. Knowing very well, doing on a mistakes, doing on a fraud, you did not bring to the notice of the competent authority. That means you are a biggest culprit. Okay. You cannot be turned into the witness. Knowing very well, getting the benefits, enjoying the power. After lapsing of the power, you are coming and saying that, confessing that, I know this thing. Then you are a beneficiary. You are also be part of a culprit alike. కానీ మీరు చెప్తున్న దానికి కొన్ని ఇన్సిడెంట్స్కి నాకు కనెక్షన్ కుదరట్లేదు. ఏంటంటే ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, నేనే చంపాను అని చెప్పిన వ్యక్తి ఎవరు చంపారో చెబుతాను అని చెప్పి ఆయన ఏమంటారు సాక్షిగా మారినప్పుడు ఆయన్ని ఫ్రీగా వదిలేయడం కానివ్వండి, ఇప్పుడు ఆయన హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, అందరికి ధమ్కిలు ఇస్తున్నారు, ఇవన్నీ మధ్యలో తర్వాత కేసెస్ అవి మనం ఇష్యూస్ చూస్తూ వచ్చాం. ఆ మధ్యలో స్టార్టింగ్లో మాట్లాడిన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. మేబీ వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకమో లేకపోతే గత ప్రభుత్వంలో న్యాయం జరిగేది కాదన్న ఒక అపనమ్మకమో అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు. సో అలాంటి దస్తగిరి లాంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్నో లేకపోతే వాళ్ళు మేము సాక్షులుగా మారుతామంటే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒకవేళ దాంట్లో అసలు నేను పార్ట్ కాదు నాకు తెలుసు అందుకే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే ఆయన స్టేట్మెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి చిదంబరం గారు, వీఆర్ నాట్ ఇన్ 1960th century, వీఆర్ నాట్ 1917th century. లా చాలా ఎవాల్యుయేట్ అయింది. అప్పుడు కూడా నెక్సెస్ లేకుండా ఎప్పుడు ఏం జరగల. ఎక్కడో చోట సబ్స్టాన్షువల్ నెక్సెస్ అనేది ఉండేది కాబట్టే మోటివ్ ఎస్టాబ్లిష్. అంటే ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్సెస్, ఇంటెన్షను, మైలిషియస్ ఇంటెన్షను, మెన్స్రియా, యాక్టస్రియా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈయన సపోజ్ ఒక వ్యక్తిని, అది సుపారీ అంటాం మనం బేసికల్గా. మన రీసెంట్గా చూసాం మనం మిర్యాలగూడ కేసులో ప్రణయ్ హత్య కేసులో సుపారీ వాళ్ళ నాన్న ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చంపారు సపోజ్. ఇప్పుడు అతను ఎవరు చంపారో నేను వచ్చి చెప్తాను అన్నకి అక్కర్లేదు, అక్కడ సుపారీ వచ్చేసింది, డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు కనెక్షన్ లేదనుకోండి, ఎవరో పేరు చెప్పారనుకోండి, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు మీరు ఇతను చెప్పారని చెప్పేసి అని? నో ఎవిడెన్స్. లా ఏం చూస్తుంది? ఇఫ్ దెర్ ఈజ్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ సబ్స్టాన్షువల్ ఆర్ కొలాబరేటెడ్ ఎవిడెన్స్, దెన్ ఫైన్. లేకుండా ఎలా? ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, ఇప్పుడు చంపేసి నాకు పలానా వాళ్ళు చేయమన్నారు, పలానా ఎలా చేయమన్నారు మీకు? సమ్ క్రిమినల్ లాలో ఎప్పుడు క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లో ఎప్పుడు కూడా క్రిమినల్ చైన్ ఎప్పుడు కూడా ప్రతి డాట్ కనెక్ట్ అవ్వాలి. గ్రిడ్ మెథడాలజీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటారు దీన్ని బేసికల్గా. నువ్వు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, సీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. అతను చెప్పేసాడు బాగుంది, ఇతనికి ఎలా చెప్పాడు? సమ్వేర్ ఒకరి ద్వారానో ఇంకోటి ద్వారానో సమాచారం ఆ నెక్సెస్ అనేది ఉండాలి కదా. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నెక్సెస్ లేకుండా ఇట్స్ ఆల్ ఇల్యూషన్స్, సినిమా స్టోరీస్ అవుతాయి. అందుకే కేసెస్ ఎందుకు అక్విటల్ అవుతాయంటే బికాస్ ఆఫ్ రీజన్ దిస్ ఇస్ you not establish the nexus, you not establish the prima facie, you not establish the primary evidence, you are not establishing collaborations with them,
ఆ కనెక్షన్ విత్ దెమ్ ఏవి లేకుండా ఎలా అవుతుంది? సో ఇక్కడ కూడా అదే అనుకుందాం. సపోజ్ విజయసాయి రెడ్డి వచ్చి చెప్పాడని అనుకుందాం. అజ్యూమ్ మూమెంట్, రేపు ఇంకో వ్యక్తి వచ్చి ప్రస్తుతం మన సీఎం పేరో లేకపోతే ఇంకోరు పేరు చెప్తారు, తీసుకెళ్ళి లోపల ఎత్తరా? నెక్సెస్ లేకుండా కంపల్సరీగా నెక్సెస్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకో. అలాంటిది ఎక్స్ సీఎం అనే వ్యక్తికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది మాజీ సీఎంకి యూజువల్గా. లోపల వేయాలి అంటే కంపల్సరీ ఒక బేసిక్ నెక్సెస్ అయితే ఉండాలి కదా, లేకుండా వేయగలుగుతారా? ఇస్ దట్ పాసిబుల్? ఐ డోంట్ థింక్ సో. ఓకే. సో కాబట్టి ఒకటండి, బేస్డ్ ఆన్ దిస్ ఐ డోంట్ థింక్ సో. మేబీ అంటే కొంతమందిని ఏమైనా తీసుకెళ్ళి వేసి ఉంటే డిపెండ్స్ అపాన్ ఏమో కానీ, బట్ అంత పెద్ద వ్యక్తులు ఈవెన్ ఈడీ అంటే మొన్ననే సుప్రీంకోర్టు ఈడీకి ముటక్కాయలు వేస్తుంది. ఎందుకంటే మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టు మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి కదా, సమన్స్ ఇచ్చే పవర్స్ ఉన్నాయి కదా, ఇష్టానుసారం మీరు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ ఏం చేయాలి? ఈడీ కూడా ఏం చేయాలి? ఇక్కడ బేసిక్గా ఉన్న క్రైమ్ మీద నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎలా ఫ్లో అయింది, ఇవి బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవ్వాలి కదా. వాళ్ళు ఏం వర్త్ బంగారు కొన్నారు, కిక్ బ్యాక్స్ రూపంలో బంగారు తీసుకొచ్చుకున్నారు. అది ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదో కొన్నారండి సంథింగ్, నేను ఇచ్చానో లేదో ఎవిడెన్స్ లేదు, మీరైతే కొన్నారు, నేను ఇచ్చాను ప్రూఫ్ ఎక్కడ? ఫస్ట్ నెక్సెస్ ఎక్కడ? 1000 కోట్ల బంగారం దొరకాలంటారు ఫస్ట్. 1000 కోట్ల బంగారం ఎక్కడ? ఇప్పుడు మీరు లలిత జ్యువెలరీస్ లో ఎవరెవరో పేరు మీద కొన్న ఇన్వాయిస్ అని తీసుకొచ్చి వీడియో కొన్నాడంటే హౌ కమ్? అప్పుడు వాళ్ళందరినీ పట్టుకురావాలి, వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు చెప్పాలి, ఎవరి పేరు మీద ఇన్వాయిస్లు అయి చెప్పాలి, పాన్ కార్డులు ఇచ్చి ఉంటారు, ఇన్ని జరిగింటాయి. ఇప్పుడు ఎందుకంటే మనం కూడా వీఆర్ ఫ్యామిలీ, మనం కూడా గోల్డ్ కొంటుంటాం. గోల్డ్ షాప్కి వెళ్తే 2 lakhs దాటిపోయాయి అంటే వాడు ఏం అడుగుతాడు? పాన్ కార్డ్ అడుగుతాడు. మా అంటే ఎంత అండర్ బిల్లింగ్ చేయగలుగుతారు? లిమిటేషన్, అవునా? అంతకుమించి చేయలేరు కదా. మనం కామన్ సెన్స్ యూస్ చేయాలి. ఈ కామన్ సెన్స్ లేకపోతే, లాజికల్ సెన్స్ లేకపోతే మిరాకిల్స్ జరిగేది లోకంలో లేం. మనం వీఆర్ ఇన్ డిజిటల్ ఎరా. ఐ ఆల్వేస్ అపీల్, వీఆర్ ఇన్ డిజిటల్ ఎరా. ట్రాన్స్పరెంట్ ఎరాలో మనం ఉన్నాం. ఒకప్పుడు అయిపోతుందంటే ఇల్యూషన్స్లో చెప్పేస్తున్నారు, అయిపోతున్నాయి. కథలు చెప్తే నమ్మేవాళ్ళు. ఈ రోజు కథలు చెప్పేంత సినిమాలు ఎవరు నమ్మడానికి రెడీ లేరు. మీకు హాస్యాస్పదం ఇంకోటి చెప్తాను మీకు. రీసెంట్గా మనకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన కేసులో వాదనలు జరిగేటప్పుడు ఆయన మీద ఉన్న మేజర్ అలిగేషన్స్ ఏంటి అంటే, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈయన ఉన్నాడు, ఈయన మొత్తం కర్మకర్త క్రియ మొత్తం ఈయన చేశాడు, ఈయన పట్టు చేసేసాడు అన్నది స్టోరీ. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈయన ఉండకుండా పక్కన వాళ్ళు ఉంటారా? కామన్ సెన్స్. ఈయన పని ఏంటి? ఇంటెలిజెన్స్ అన్న తర్వాత సీఎంతోనే మాట్లాడాలి. సీఎం ఈయనకి ఇంకేం పనులు ఉండవా? ఇదొక్కటే, ఆ జత్వాని కేసు ఒక్కటే మాట్లాడుకోవడం ఈయనకు పని. నాకు నిజంగా నవ్వొచ్చింది. ఏంటి మరి ఇంత వేగ్గా ఈ విధం దానికి రిమాండ్లు ఇస్తున్నారా? సుప్రీంకోర్టు, హైకోర్టు కేటగిరికల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంది, డోంట్ గివ్ మెకానికల్ రిమాండ్స్ అని చెప్పేసి. ఇంకొకటి, అరెస్ట్ చేయాల్సిన దానికి మోటివ్స్ నేను చెప్తాను చూడండి మీకు. ఒకటి, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లేకపోతే అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం. ఈ 3. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉందా నిజంగా సమాజం? ఖచ్చితంగా లేదు. ఆయన అన్ని నెలలు బయట ఉన్న వ్యక్తి, ఒక బ్యూరోక్రాట్, ఒక పోలీస్ ఆఫీసరు, అది కూడా అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి పారిపోతాడా? అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఈ అక్యూజ్ని ప్రజెంట్ చేయలేమేమో అన్న భయంతో చేస్తారు జనరల్గా. ఆయన మీ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి దొరకకుండా పారిపోతాడనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మెజిస్ట్రేట్ ఎలా యాక్సెప్ట్ చేశారు? ఐఎమ్ రియలీ షాక్. మీరంటే ఇప్పుడు నందిగామ సురేష్ కేసు రిమాండ్, ఆయన మళ్ళీ తర్వాత పీటీ వారెంట్స్, ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే పోసాని కృష్ణమురళి అరెస్టు, తర్వాత మీద పీటీ వారెంట్స్, ఇప్పుడు లేటెస్ట్ వలంనేని వంశీ కేసులు, బెయిల్, మళ్ళీ వాడి మీద పీటీ వారెంట్స్. ఒకటి అంటే నిన్న మళ్ళీ కాకాని గోవర్ధన్. మీకు బాగా తెలుసు, నేను హ్యాండిల్ చేసిన కేసెస్లో అది నా ఐడియాలజీ అనుకోవాలన్నా, లేకపోతే నాకున్న నాలెడ్జ్ అనుకోవాలన్నా, నాకున్న కాంపిటెన్సీ అనుకోవాలన్నా, ఐ డోంట్ నో, బట్ థింగ్స్ని లాని ఏ విధంగా తీసుకెళ్లాలనేది చాలా ఇంపార్టెంట్. అది తీసుకెళ్లే మేనర్లో ఎక్కడైనా మిస్ఫైర్ అయింది అనుకోండి, ఇలానే ఉంటుంది. ఓకే. సో నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ సక్సెస్ అనుకుంటే వీళ్ళ మిస్ఫైర్ అని నేను అనుకుంటా. ఓకే, టు బి హానెస్ట్. సో ఏంటి వలంనేని వంశీ పరిస్థితి? ఆయనకి అంత హెల్త్ బాగాలేదు అన్నా సరే ఏం పర్లేదు అని అట్లే కస్టడీలో ఉంచడము లేదండి. నేను ఒక విషయం చెప్పనా మీకు, వాళ్ళకి ఈజీగా బెయిల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో గూగుల్లో కొట్టిన దొరుకుతుంది. ఆ కేసు బెయిల్ పిటిషన్, బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకుంటే అందులో ఆయనకి హెల్త్ కండిషన్స్, హెల్త్ గ్రౌండ్స్ మీదనే బెయిల్ ఇచ్చారు. అది రెఫరెన్స్గా పెట్టి మాకు ఈ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. మరి అది ఎందుకు ఆర్గ్యూ చేయట్లేదు? ఐ డోంట్ నో.
ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రెగ్యులర్గా మేము చేస్తుంటాం, కొన్ని కేస్ క్లాస్ని పెడతాం, కొన్ని కేస్ క్లాస్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాం. ఆయన బెయిల్ పిటిషన్ బెయిల్ ఆర్డర్ కాపీని చూపించినా సరిపోతుంది. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ మీదే కదా ఆయనకు బెయిల్ ఇచ్చింది. అవును. సో ఫైనల్లీ లిక్కర్ స్కామ్ అన్నది నిలబడే కేసేనా? ఫైనల్ వర్డిక్ట్ అట్లా వచ్చే అవకాశం ఉంది? స్టార్టింగ్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను ఏం చెప్పాను, నేను నటోరియస్ ఫాల్స్ కేస్ ఏదన్నా అయితే మేబీ ఇది అవ్వచ్చేమో ఇండియన్ హిస్టరీలో అని అన్నా. ఓకే. ఎందుకు అంటే ఏమీ లేని కేసులో ఆల్రెడీ ఒక 5 men కమిటీ, అంటే వీళ్ళు ఏమి చిన్న వాళ్ళ వ్యక్తులు కాదు. ఈ 5 men కమిటీ దే ఆర్ నాట్ అ స్మాల్ కిడ్స్, దే ఆర్ మోర్ దెన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. దే ఆర్ ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్. టెక్నికల్ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఏది ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే దాదాపుగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్కడో చాలా వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ తప్ప మిగిలిన వాటిలో ప్రైమరీ. సో ఆ లెక్క ప్రకారం ఇది ప్రైమరీ. దిస్ ఇస్ అ బైబిల్, దిస్ ఇస్ అ ఖురాన్, దిస్ ఇస్ అ భగవద్గీత, దిస్ ఇస్ ద జెనసిస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ కేస్. ఇదే డాక్యుమెంట్స్. దీని ఓవర్ అండ్ అబవ్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్లేది ఏంటంటే తెలుసా, నువ్వు మాట్లాడావు నేను మాట్లాడావు దాని మీద వెళ్తున్నారు. ఇది లేదు అక్కడ. మీకు కమిటీ ఇట్స్ కేటగారికల్ గా కమిటీ చెప్పేస్తుంది ఏమని చెప్పేసి అని. వాళ్ళ ఐడియాలజీ ఏంటో మాకు తెలియదు. ఇదిగోండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ అబో కమిటీ రిపోర్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ టు ద మ్యాటర్ ఆఫ్ ద ఎగ్జామినర్ రెఫర్ టు ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్ ఫర్దర్ ఇన్ నెసెసరీ యాక్షన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద కమిటీ అఫెన్స్ సోన్సో. ఎందుకు అంటే అసలు వీళ్ళు మేమేం ఫైండ్ అవుట్ చేయలేదు, మాకున్న డేటా ప్రకారము వాళ్ళు ఇలా చేయడానికి మోటివ్ ఏంటో మాకు తెలియదు. అక్కడ ఇల్లీగాలిటీస్ జరిగాయి, లేకపోతే ఇది జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంత ఇంకోటి జరిగింది అనేది కాదు వాళ్ళు చెప్పేది. ఆ పాలసీ సిస్టమ్ ఎందుకు అలా జరిగింది అనేది మాకు తెలియదు అంటున్నారు. ఓకే. నువ్వు ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేయాలి? ఇగో నిజంగానే ఇంత స్కామ్ జరిగింది, ఇంత డబ్బులు బయటకు వెళ్ళిపోయాయి, లేకపోతే ఇంతమంది తీసుకున్నారు, ఇదో ఇంత నిజంగా జరిగింది, లేదు ఇన్ని కోట్లు జరిగాయని చెప్పాలి. అక్కడ చెప్పేది ఏంటి? కన్క్లూజన్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కన్క్లూజన్ పాయింట్స్? సప్రెషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ పాపులర్ బ్యాండ్. నువ్వు ఎవరైనా అసలు చెప్పడం నాకు అర్థం కాదు. అంటే సప్రెషన్ చేస్తే అది క్రైమ్ అవుతుందా? నీ స్టేట్లో ఆ టైంలో ఉన్న పాలసీ మేకింగ్లో నేను ఈ బ్రాండ్స్ నేను వద్దనుకున్నా, ఇప్పుడు కంపెనీ నాది, నేను రన్ చేస్తున్నా, నా కంపెనీలో నేను రన్ చేసే దాంట్లో నా ఓన్ బ్రాండ్స్, నాకు నచ్చిన బ్రాండ్స్ పెట్టుకోకుండా నేను చెప్పిన పెడతానా? ఎలా ఉందంటే లేదు ఆ స్టోర్లో నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి నేను కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తా అన్నట్టుంది. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం చాలా మందికి తెలిసిందే, సినిమా థియేటర్స్కి వెళ్తుంటాం. మనము సినిమా థియేటర్స్లో అక్కడ ఉన్నది మనం కొనుక్కోవాలి, అవునా? లేదు వీడు నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తానంటే అవుతుందా? అలానే ఉంది ఇది కూడా. ఓకే.